ఇలా కారం తయారు చేసుకొని కూరలొండితే కంచం పట్టుకొని క్యూ కట్టేయడమే కాదు, మనకు కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు. అలాంటి కూర కారం కోసం కమ్మటి కారాన్ని అందించే గుంటూరు సన్నాల రకం మిర్చి, నషాలానికి ఘాటు అందించే గుంటూరు బుల్లెట్ మిర్చి, మిరుమిట్లు గొలిపే రంగునిచ్చే బాడిగ మిర్చి తీసుకొని ముచ్చికలు తీసేసి 2గా కట్ చేసుకొని 2 రోజులు ఎండబెడితే ఇలా పెళపెళా ఎండిపోతాయి. ఇప్పుడు వీటిలో మసాలాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాల కంటే చిన్నగా ఉండే వామటాలు, మెంతులు, కల్లుప్పు, పసుపు కొమ్ములు కావాలి. మసాలాలు వేయించడానికి నేను ఇండస్ వ్యాలీ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రై పాన్ వాడుతున్నాను. అడుగు మందంగా ఉండి వేడిని ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దీంతో పాటు స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయి కూడా కలిపి కాంబో ఆఫర్‌లో వస్తుంది. మీకు కావాలంటే హేమసుధాని కూపన్ యూజ్ చేసి ఆర్డర్ చేసుకొని వాళ్ళిచ్చే డిస్కౌంట్‌తో పాటు 12% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ పొందండి. ఆఖరణ ఎండుమిర్చి గింజలు కూడా వేయించి అన్నీ చల్లారాక మిర్చితో కలిపి మిల్లులో మెత్తగా ఆడించుకోవాలి. ఆడిచిన కారాన్ని 1, 2 గంటలు ఆరబెట్టుకోవాలి. అప్పుడు వెల్లుల్లి దంచి కారం మొత్తం కలిపి జాడీకెత్తేసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్.